అబౌట్ 20 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైనా కానీ కొద్దిగా దూరం నడిచిన తర్వాత మనకు ఆయాసం కానీ నొప్పి కానీ వస్తుంది. అది లెఫ్ట్ సైడ్ ఉండవచ్చు, సమ్ టైమ్స్ రైట్ సైడ్ ఉండవచ్చు, మోస్ట్లీ సెంటర్ చెస్ట్లో ఉంటుందండి. రెస్ట్లో ఉండేటప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా ఒక ½ కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక హెవీనెస్ లాగా వచ్చి మీరు ఒకవేళ ఆగారనుకోండి ఒక 10 నిమిషంలో ఆగిపోతుంది. అలానే మెట్లెక్కినప్పుడు ఒక ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో మీరు ముందు బాగా ఎక్కేవారు, ఇప్పుడు ఒక 1 to 2 months నుంచి ఒక ఎక్కేటప్పుడు ఏదో ఒక బరువుగా అనిపిస్తుంది, లేదు నొప్పిగా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఒక ఫింగర్లో చెప్పలేరు మీరు ఇక్కడ ఉందని, ఇది మొత్తం అనిపిస్తుంది అంటే అది హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఒక 1 to 2 months నుంచి మనం నడిచేటప్పుడు ఈ సిమ్టమ్స్ ఉంటే హార్ట్లో 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉండడానికి అవకాశం ఉండవచ్చు. ఆ టైంలో మనం డాక్టర్పై కలిస్తే వాళ్ళు రొటీన్ ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ టెస్ట్ అదన్నీ చేసి ఒకవేళ మీకు ప్రాబ్లం ఉందా లేదా అని అనలైజ్ చేసి చెప్తారు. ఇది మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కాదు, ఇది 70% బ్లాక్ ఉండేటప్పుడు ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు మేజర్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఉంటే ఎలా ఉంటుందంటే మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు సడన్గా ఇక్కడ మొత్తం నొప్పి వచ్చేస్తుంది. దాంతో ఎడమ చేయి నొప్పి, మోస్ట్లీ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ ఉంటుంది, సమ్ టైమ్స్ రైట్ హ్యాండ్ ఉండవచ్చు, కొద్దిగా మందికి గొంతు నొప్పి వచ్చేస్తుంది. దాంతోపాటు చెమట రావడం, 1-2 సార్లు వామిటింగ్ రావడం, లేదు వామిటింగ్ సెన్సేషన్ రావడం, అలా ఈ సిమ్టమ్స్ తోటి కొద్దిగా తల తిరుగుతున్నట్టు, గిడ్డినెస్ ఇవన్నీ ఉందంటే ఇది మేజర్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్గా ఉండవచ్చు. అది ఎప్పుడు మనం సస్పెక్ట్ చేయాలా? మీకు ఆల్రెడీ స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, లేదు షుగరో బీపీఓ ఉంది, లేదు కొలెస్ట్రాల్ ఉంది, మెడిసిన్ వాడుతున్నారో లేదో కానీ కొలెస్ట్రాల్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నది, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేదు, మీరు కూర్చునే జాబ్ పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఒకే ప్లేస్లో కూర్చొని జాబ్ చేస్తున్నారు, లేదు పేరెంట్స్కి వంశపారంపర్యంగా హార్ట్ అటాక్ 60 years ముందే వచ్చిందంటే డెఫినెట్గా మీకు ఈ సిమ్టమ్స్ ఉండేటప్పుడు మాత్రం ఇగ్నోర్ చేయకండి. ఎప్పుడైనా కానీ ఇక్కడ మొత్తం మంట, నొప్పి, బరువు, ఈ కట్టినట్టు పట్టినట్టు ఏదైనా ఉండనియండి, ఇక్కడ ఉండే పెయిన్ కంటిన్యూస్గా మీకు ఉంది, స్వెటింగ్ ఉంది, వామిటింగ్ ఉంది, ఎడమ చేయి ఇలా ఇక్కడ నుంచి పెయిన్ ఇట్లా పోతుంది అంటే మాత్రం డెఫినెట్గా ఇమ్మీడియట్గా నియర్ బై హాస్పిటల్ వెళ్ళి కార్డియాలజిస్ట్ని కలవండి. వాళ్ళు బేసిక్ టెస్ట్ చేస్తారు, అంటే జనరల్గా ఈసీజీ, ఎకో టెస్ట్, బ్లడ్ టెస్ట్, ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తారు. ఇదన్నీ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ మీ సిమ్టమ్స్ అనలైజ్ చేసి సమ్ టైమ్స్ ఫస్ట్ ఈసీజీ నార్మల్ ఉండవచ్చు, అరే ఈసీజీ నార్మల్ కదా నాకేం లేదని అనుకోకూడదు మనం. రెండో ఈసీజీ, థర్డ్ ఈసీజీ ఒక 1 to 2 hours వాళ్ళు రిపీట్ చేసి చూస్తారు. ఫస్ట్ ఈసీజీ 80%లో అబ్నార్మల్ ఉండవచ్చు, 20% నార్మల్ ఉండవచ్చు. ఆ నార్మల్ ఉండే ఈసీజీ మెల్లగా చేంజ్ అయ్యి సెకండ్, థర్డ్ ఈసీజీలో మార్పు కనిపించవచ్చు. సో అందువల్ల డాక్టర్స్ చెప్పినట్టు విని ఒకవేళ సిమ్టమ్స్ ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉందంటే ఏం లేదని కాదు, సమ్ టైమ్స్ కొద్దిగా లేట్గా మనకు బయటపడవచ్చు. అదన్నీ మీ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, ఏజ్ బట్టి మారవచ్చు. లేడీస్కి ఏమవుతుందంటే ఈ పెయిన్ అనేది ఎక్కువ ఉండదు, వాళ్ళు సరిగా ఫీల్ కారు, ఏదో ఒక ఇబ్బంది ఉన్నట్టు అనిపిస్తుంది, మోస్ట్లీ వాళ్ళకి ఆయాసం వచ్చేస్తుంది, లేదు అన్యూజువల్ టైర్డ్ అయిపోతారు, ఆ రోజు నాకు టైర్డ్గా ఉంది, ఈరోజు ముందులాగా లేదు అని అనిపిస్తుంది. డెఫినెట్గా అలాంటి టైంలో మీరు కార్డియాలజిస్ట్ని ముందే వెళ్ళి కలిస్తే మీకు ఒకవేళ హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉందా లేదా అని కనుక్కోండి.